అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా తన సత్తా చాటాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం గాలివాటమేనని, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉందనే సంకేతాలను ఎంపీ ఎన్నికల్లో విజయం ద్వారా తెలియజేయాలని భావిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. అందులో భాగంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ బాటలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం పేరుతో ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ బాటలో వెళ్లేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. మేమంతా సిద్ధం పేరుతో ప్రస్తుతం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గులాబీ అధినేత కేసీఆర్ కూడా అంతే. రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం చంద్రశేఖరరావు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మే 10వ తేదీ వరకు కొనసాగే ఈ బస్సు యాత్రలో రోజు సాయంత్రం ముఖ్య పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో, 25న భువనగిరిలో, 26న మహబూబ్ నగర్లో, 27న నాగర్ కర్నూల్లో, 28న వరంగల్లో, 29న ఖమ్మంలో, 30న తల్లాడ, కొత్తగూడెంలలో, మే 1న మహబూబాబాద్, 2న జమ్మికుంటలో, 3న రామగుండంలో, ఇక 4న మంచిర్యాల్లో, 5న జగిత్యాల్లో, 6వ తేదీన నిజామాబాద్లో, 7వ తేదీన కామారెడ్డి, మెదక్లలో, 8న నర్సాపూర్, పటాన్చెరులో, 9న కరీంనగర్లో, 10న సిరిసిల్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. చివరిగా 10వ తేదీనే సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మొత్తంగా 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్ షోతో కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమై సిద్దిపేటలో జరిగే సభతో ముగియనుంది. వేసవి తీవ్రత నేపథ్యంలో సాయంత్రం 5:30 గంటల తర్వాత ఈ రోడ్ షోలను ప్రారంభిస్తారు. రోడ్ షో ముగిశాక ఆయా ప్రాంతాల్లో స్థానికంగా రాత్రి బస చేస్తారు. బస్సు యాత్ర సాగే రూట్లలో ఉదయం పూట స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైతుల పంట పొలాలు, కల్లాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ సందర్శించనున్నారు. ఇక బస చేసే ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, మహిళలు, మైనార్టీలు, వివిధ సామాజిక వర్గాలతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు మరో 3 వారాల సమయం మాత్రమే ఉండడంతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని టచ్ చేసేలా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుండగా మే 10న సిద్దిపేట బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేసీఆర్ తొలిసారిగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు.